మెదక్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన పడుతోంది. మెదక్ దుబ్బాకలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో తాజా పరిస్థితిని ప్రసన్న అందిస్తారు. ఓటీవీ ప్రసన్న. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. అదేవిధంగా కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పుడిప్పుడే కొంత దానిలో వర్షానికి నీళ్లు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ముఖ్యంగా ఈరోజు సెలవు ఈరోజు బక్రీద్ కావడంతో సెలవు ప్రకటించారు. దాంతో ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు ఉద్యోగులు కావచ్చు, వీరికి కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈసారి లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో అన్ని వర్గాల ప్రజలు కొంతవరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల్లో కొంత ఆనందం వ్యక్తం అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇటు సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే వారిని అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో కూడా 2-4 రోజులు ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ముఖ్యంగా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ రాబోయే 36 గంటల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు భారీ నుండి కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో అన్ని శాఖలను ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమాయత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని ఇప్పటికే సమాయత్తం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు గణేష్ నిమజ్జనం ఉంది. ఈ గణేష్ నిమజ్జనంతో కొంతవరకు వర్షాలు భారీగా పడితే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు కావచ్చు, చెరువుల వద్ద గణేష్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేశారు. ఆ చెరువుల వద్ద భారీ వర్షాలు పడితే ఇటు వినాయకులను నిమజ్జనం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే వారిని సమాయత్తం చేశారు. అదేవిధంగా చూసుకుంటే చెరువుల మరమ్మతులు కావచ్చు, అటనే అక్కడ భారీగా ఇటు సిబ్బందిని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇటు లోతట్టు ప్రాంతాలను ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఇటు అధికారులతో సంప్రదిస్తున్నారు, వారితో చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా చూసుకుంటున్నారు. జిల్లాలో చూసుకుంటే ఇటు సిద్దిపేట, జహీరాబాద్, నర్సాపూర్ ప్రాంతంలో ఈసారి వర్షం చాలా తక్కువగా కురిసింది. ఇటు ఈ వర్షాలు తక్కువగా కురవడంతో ఇటు కొంత రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇటు ఈ 2 నెలల నుండి చూసుకుంటే జిల్లాలో పెద్దగా వర్షాలు పడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని ఇటు వాతావరణ శాఖ చెప్తుండడంతో ఇటు రైతులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారు కూడా మిగతా వ్యవసాయానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. దీంతో ఇది మెదక్ జిల్లాలో ఓవరాల్గా ఉన్న పరిస్థితి. మరొక 2 రోజులు గడిస్తే కానీ జిల్లాలో వర్షాలు ఏ విధంగా ఉంటాయని చెప్పడానికి లేదు. ఇటు అధికారులు హెచ్చరించిన వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు మిగతా అధికారులు కావచ్చు ఇప్పటికే అన్ని రకాలుగా సమాయత్తమై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ఓవరాల్గా మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, మెదక్ జిల్లా నుండి.